never had to face it. करना चाहिए। Object to this unholy alliance in which they want to sabotage the women's bill. This is nothing but political match fixing against the women of this country. ప్రేక్షకులకి ప్రతిధ్వని స్వాగతం. రేపటి నుంచి మహిళా వారోత్సవాలు జరుపుకోబోతున్నాం. సహజంగానే ప్రతి సంవత్సరం లాగానే ఆనవాయితీగా మహిళల స్థితిగతులను గురించి, ఆర్థిక పరిస్థితిని గురించి, స్వాతంత్ర్యాన్ని గురించి, వారికి ఉన్నటువంటి విద్యా ఉపాధి అవకాశాలను గురించి, సమాజంలో మహిళల పట్ల మనకున్నటువంటి దృక్పథాన్ని గురించి చర్చలు జరుగుతాయి, కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. అయితే మహాత్మాగాంధీ ఒక సందర్భంలో చెప్పారు, మనం జీవితంలో ఏ కోణాన్ని ఎక్కడ స్పృశించినా కూడా అది చివరికి ఖచ్చితంగా రాజకీయానికి దారితీస్తుందని చెప్పాను. ప్రజాస్వామ్య సమాజంలో రాజకీయం లేనిదే ఏ రంగం కూడా సరిగ్గా ముందుకు వెళ్ళలేదు. అలాంటి రాజకీయంలో మహిళల పాత్ర ఎలా ఉందని ఆలోచించినట్టయితే ఇప్పటికి కూడా ఈ దేశంలో 7-8% మించి చట్టసభల్లో మహిళా సభ్యులు లేరు. ఇది కేవలం చట్టసభలో సభ్యత్వ విషయంగా మాత్రమే కాదు, రాజకీయ పార్టీల్లో కానీ మన రాజకీయ సంస్కృతిలో కానీ మహిళలకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయాలు మహిళలు అన్న అంశం మీద ఈవేళ చర్చను ప్రత్యేకంగా చేపట్టాం. ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి మహిళా ప్రతినిధుల్ని పరిచయం చేస్తాను, ఆ తర్వాత వివరాల్లో కొడదాం. డాక్టర్ కె లక్ష్మి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి వీరు రాజకీయాలలో మహిళల పాత్రపైన ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. సిఎస్ రామలక్ష్మి గారు మహిళా సాధికారిత సంస్థలో కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వీరు రాష్ట్రంలో డ్వాక్రా మహిళా గ్రూపుల అభివృద్ధి కోసం చెప్పని ప్రత్యేకంగా కృషి చేశారు. వసంత కన్నాభిరాన్ గారు మహిళలలో చైతన్యం కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి వసంత కన్నాభిరాన్ గారు మహిళా సంఘాల జాతీయ సమాఖ్య అధ్యక్షులు. డాక్టర్ గోవినేని ఉమగారు తెనాలి శాసనసభ్యులు, సుప్రసిద్ధ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మహిళా నాయకులుగా రాష్ట్రంలో పేరెన్నికైనటువంటి వాళ్ళు ఒకరు. చర్చలోకి వెళ్లే ముందు మన రాజకీయంలో వారికి ఏమాత్రం పాత్ర ఉందో ఒక్కసారి వివరాలను తెలుసుకుందాం. 1893లో మొదటిసారిగా ఓ న్యూజిలాండ్ మహిళ వేసిన ఓటుతో ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ఓ కొత్త అధ్యాయం మొదలైంది. 1907లో ఫిన్లాండ్ చట్టసభకు 19 మంది మహిళలు ఎన్నిక కావటం కూడా మహిళలకు ఉత్తేజాన్ని అందించింది. అయినా నేడు ప్రపంచంలోని మొత్తం 193 దేశాల్లో కేవలం 14 దేశాల్లో మాత్రమే మహిళలు అధికార పగ్గాలు చేపట్టారు. అన్ని దేశాల కేబినెట్లను కలుపుకుంటే మంత్రులుగా ఉన్న మహిళలు 5.7% దాటడం లేదు. అదే దక్షిణాసియా దేశాల్లో 1% మహిళా మంత్రులు. అసలు మహిళా మంత్రులే లేని దేశాలు 25కు పైమాటే. ఇక చట్టసభల అధ్యక్ష స్థానాల్లో 31 మంది మహిళలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మహిళా సాధికారత విషయానికొస్తే యుఎన్డిపి నివేదికలో మన దేశానికి 132వ స్థానం దక్కింది. చివరకు ఇరాక్, జోర్డాన్ దేశాల్లోని మహిళలు కూడా రాజకీయాల్లో మన మహిళల కంటే ముందున్నారు. మన దేశంలో రాజకీయాల్లో మహిళల వాటా కేవలం 5.8%. 1995లో బీజింగ్ సదస్సు నేపథ్యంలో రాజకీయాల్లో మహిళా భాగస్వామ్యం పెంపొందిస్తామని 183 దేశాలు మహిళలకు వాగ్దానం చేశాయి. అయితే గత 7 ఏళ్లలో రాజకీయాల్లో మహిళా ప్రతినిధుల వాటా 0.5% పెరిగింది. స్వీడన్ చట్టసభలో మహిళల వాటా 43% దాకా ఉంటే
జర్మనీలో 31%, చైనాలో 22%, బ్రిటన్లో 18%, అమెరికాలో 14%, మన దేశంలో 9% దాకా ఉంది. మన దేశంలోని అత్యున్నత చట్టసభ లోక్సభను పరిశీలిస్తే 1980లో మొత్తం 542 మంది సభ్యులకు గాను 28 మంది మహిళా సభ్యులు ఉన్నారు. 84లో 42 మంది, 89లో 27 మంది, 91లో 39 మంది, 96లో కూడా 39 మంది లోక్సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత సభలో మొత్తం 545 మంది సభ్యులుంటే వారిలో 49 మంది మహిళలు ఉన్నారు. మన రాష్ట్రం నుంచి మొత్తం 42 మంది సభ్యుల్లో 5 మహిళలున్నారు. అసెంబ్లీలోని 294 మంది సభ్యుల్లో 35 మంది మహిళలున్నారు. ఉమ్మగారు, మీతో ప్రారంభిద్దాం. ఏ మేరకు మహిళలకి ఈవేళ రాజకీయ సంస్కృతిలో మంచి అవకాశాలున్నాయి? రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చానని మీరే చెప్పారు సార్. మా మదర్ ఒక లేడీ ఎమ్మెల్యేగా తనకు ఆనాడు ఉన్నటువంటి అవకాశాలకి ఈరోజు మరి ఒక లేడీ ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి అవకాశాలు చూసుకుంటేనే రెంటిలో ఉన్నటువంటి తేడా నిక్కచ్చిగా కనపడతా ఉంది. ఈరోజు మరి రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన లేకపోయినప్పటికీ ఈరోజు మరి ఒక శాసనసభ్యురాలిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవటానికి, ముఖ్యంగా మా నియోజకవర్గం కానీ జిల్లాలో కానీ మహిళలు వచ్చి చొరవ చూపించి చెప్పినటువంటి సమస్యల పరిష్కారానికి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎంతో చక్కటి అవకాశాన్ని ఇస్తుంది. మరి ఈ విధంగా ముందుకు వెళ్తే తప్పనిసరిగా రాజకీయాల్లో మహిళలు ఇంకా ముందుకు వెళ్ళటానికి కూడా ఎంతో మంచి అవకాశం ఉంటుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. లక్ష్మి గారు, మీరేమంటారు? 75కు పూర్వం మహిళా సమస్యల్ని రాజకీయాలకు వేరుగా వెలుపల ప్రైవేట్ సమస్యలుగానే అటు రాజ్యము ఇటు రాజకీయ పార్టీలు గుర్తించాయి. కనుక రాజకీయాలు అనేటువంటి ఈ క్షేత్రం కేవలం పురుష క్షేత్రంగానే పరిగణించబడింది. ఈ పురుషుల ఆధిక్యత ప్రతి రాజకీయ పార్టీలో కనిపిస్తూ వచ్చింది. అయితే 1989 తర్వాత ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో 30% స్త్రీలకు టికెట్లు ఇస్తామన్నారు. అయితే వివిధ అంచెల్లో రాజకీయాల్లో స్త్రీలు పాల్గొనడం అంటే ఓటర్లుగా పాల్గొనడం, రెండవ అంశంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్లు అలాట్ చేయడం. అయితే రాజకీయ పార్టీల్లో మహిళా సభ్యత్వం గురించి మనం పరిశీలించినట్లయితే ఆనాటి నుండి నేటి వరకు ఏ రాజకీయ పార్టీలో కూడా 5% మించలేదు. అయితే రాజకీయ పార్టీలు మహిళని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయనేది ఆలోచించినట్లయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ అంటారు, మహిళా విభాగాల్లోనే మహిళలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎన్నికల్లో మహిళా ఓటర్లని వీళ్ళు ప్రభావితపరిచి ఆయా పార్టీలకు ఓట్లు పొందడానికే మహిళలని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వివిధ రాజకీయ పక్షాల్లో మహిళల స్థానం పరిశీలిస్తే అవి చెప్పే కబుర్లకి ఆచరణకి ఎంత తేడా ఉందో బోధపడుతుంది. జాతీయ స్థాయిలో సిపిఎం పొలిట్ బ్యూరోలో మొత్తం 18 మంది సభ్యులుంటే వారిలో ఒక్క మహిళ కూడా లేదు. ఆ పార్టీ కేంద్ర కమిటీలోని మొత్తం 70 మంది సభ్యుల్లో మహిళలు కేవలం 5. సిపిఐ సెక్రటేరియట్లో మొత్తం 9 మంది సభ్యుల్లో ఒక్క మహిళ లేదు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గంలోని 31 మంది సభ్యుల్లో 3 మహిళలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో మొత్తం 45 మంది సభ్యుల్లో మహిళా సభ్యులు 5. బీజేపీది దాదాపు అదే బాట. ఇక మన రాష్ట్రంలోని తెలుగుదేశం విషయానికొస్తే పొలిట్ బ్యూరోలోని మొత్తం 12 మంది సభ్యుల్లో మహిళ ఒకే ఒక్కరు. రామలక్ష్మి గారు, ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులకు విభిన్నంగా పార్టీలు ప్రవర్తిస్తా అనుకోవటం పొరపాటు. సమాజంలో విద్యావకాశాలు అయితే కొంత వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కానీ అధికార స్థానాల్లో ఒక అధికార చిహ్నంగా మహిళల్ని గుర్తించడం, గౌరవించడం లేదా అంగీకరించడం ఏ మేరకు ఈ సమాజంలో ఉంది? మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మగవారి కన్నా వెనుకబడి ఉన్నారని చెప్పడం అనేది నిర్వివాదాంశం అండి. మరి ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం అధికారికంగా అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్గా కూడా వారు మగవారి కన్నా వెనుకబడి ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి 1980-90 దశకం తర్వాత ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నది. మొత్తం మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద మహిళల యొక్క సామర్థ్యాన్ని కూడా బయటకు తీయాలి, అన్ని రంగాల్లో వాళ్ళకి అవకాశం కల్పించాలి అనే ఒక ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఈరోజు చాలామంది మహిళా అధికారులకి వారి యొక్క ప్రజ్ఞతను నిరూపించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటాను. వసంత గారు, మహిళలకి అవకాశం ఇచ్చిన చోట అధికార స్థానాల్లో కానీ రాజకీయంలో కానీ ఏ మేరకు వారి రాజకీయాల్లో, వారి పాలనలో, వారి పని తీరులో
మహిళల పట్ల అవగాహన కానీ, మహిళా అభివృద్ధి పట్ల కానీ, లేకపోతే మహిళలకు జీవనమరణ సమస్యలుగా ఉన్న అంశాల విషయంలో కానీ స్పష్టమైనటువంటి చూపు కానీ వాళ్ళ పనితీరులో ప్రతిబింబిస్తుంది. ఊరికే అధికారం కోసం రావడమో లేకపోతే ఊరికే వాళ్ళ అడ్వాంటేజ్ కోసం రావడమో అనేది ఉంటుంది తప్పకుండా. అంటే పురుషుల్లో ఉన్నంత స్త్రీల్లో కూడా ఉంటుంది. అందుకని మహిళా అధికారులు రాగానే అన్ని బాగుపడతాయి అనేది కాదు. ఇప్పుడు లక్ష్మి గారు అన్నట్టు ఈ భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇంతవరకు ఏ ఉద్యమంలో కూడా స్త్రీల భాగస్వామ్యం లేకుండా ఏది జరగలేదు. చేయనప్పుడు ఒక్క రాజకీయ అధికారానికి వచ్చినప్పుడు మటుకు స్త్రీలకు అర్హత లేదనో, ఏదో కంపు మునిగిపోతుందనో, వాళ్ళ చేత కాదనో, ఒక ఒక నార్త్ ఈస్ట్ నుంచి ఒక ఎంపీ ఏమన్నాడంటే స్త్రీలకు అధికారం వేస్తే కోడి పెట్టే, లైక్ ఇట్స్ లైక్ హెన్ క్రోయింగ్ అన్నాడు, పొలిటికల్ పవర్ టు ఉమెన్. అంటే ఇటువంటి స్టీరియోటైప్స్ ఇంకా కూడా పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ప్రతి మూమెంట్లో స్త్రీలు అంటే మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి ఉద్యమంలో స్త్రీల భాగస్వామ్యం అనేది అవసరం ఉన్నప్పుడు ఆ ఉద్యమం ఏదో సాధిస్తుంది లేకపోతే ఆగిపోతుంది. దాని తర్వాత దాన్ని ఒక వ్యవస్థాపరంగా తీసుకొచ్చేటప్పుడు స్త్రీలు మళ్ళీ వెనక ఇంట్లోకి నెట్టబడతారు. ఎందుకు? ఇప్పుడు పురుషులు ఇంతమంది అధికారంలో వస్తారు, ఇంతమంది రాజకీయ అధికారానికి వస్తారు. వాళ్ళు ఎవరన్నా చాలా హాయిగా, అంటే వాళ్ళు చాలా డీసెన్సీతో లేకపోతే చాలా డిగ్నిటీతో కండక్ట్ చేసుకుంటున్నారా? మన లోక్సభలో మన రిప్రజెంటేటివ్స్ని చూసుకుంటే ఒక్కొక్కరు ఎట్లా నడుచుకుంటారని చూసుకుంటే వాళ్ళ బేసిక్ డీసెన్సీ, బేసిక్ ఎథిక్స్ అనేవి మనకి ఎక్కడ కనిపించదు. దానికన్నా అధ్వానంగా స్త్రీలు ఎక్కడ కూడా బిహేవ్ చేశారని మనకు తెలియదు. అందుకని అర్హత అనేది మాట్లాడినప్పుడు లేకపోతే ఆ డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ తగ్గిపోతుందని, లేకపోతే వాళ్ళకి ఎట్లా నడుపుకోవాలని ఏదన్నా నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏ విలువలు ఏ నుంచి అనేది మనం కొంచెం ఆలోచించాలి. ఈ నేపథ్యంలో మీకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో సందేహాలు ఉంటాయి, మీరు అడగండి. మహిళలు ఎందువల్ల రాజకీయాల్లో, స్థానిక సంస్థల్లో ఇప్పటికీ అమలవుతున్న రిజర్వేషన్లను సక్రమంగా వినియోగించుకుంటున్నారు? ఏ పార్టీ భర్త చాటు భార్యగాను, తండ్రి చాటు బిడ్డగాను మిగులుతున్నారు? ఎందువల్ల? వెనుకబడి ఉంటాం అన్న మాట మటుకు లేదు. మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో వచ్చి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గ్రామ సర్పంచుల్ని, అలాగే మరి ఎంపీటీసీ సభ్యులు కానీ ఇతర అన్ని పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా చూస్తూ ఉన్నాం. అయితే కొంత మటుకు కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ శిక్షణ తర్వాత అసలు వారికి ఏం అధికారాలు ఉన్నాయన్నది కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. ఇప్పుడు మెల్లగా వారికి ఉన్నటువంటి అధికారాలను ఈనాడు వారు వినియోగించుకుంటూ పురుషుల కంటే కూడా కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఎక్కువగా మరి పనితీరు మెరుగుపరుచుకుని సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ముందున్నటువంటి ఒక మగ సర్పంచ్ కంటే కూడా ఈరోజు చాలా బాగా చేశారని కొన్ని గ్రామాల్లో మెప్పించుకుంటున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం శిక్షణ సరిపోదు అసలు, ఎందుకు కూడా ఒక 100 రెట్లైనా పెంచాలి. మన దగ్గర 1,00,000కి పైగా ఉన్నారు విమెన్ రిప్రజెంటేటివ్ లోకల్ బాడీస్లో. మొట్టమొదటిగా వీరు చదువు తక్కువగా ఉంది, రాజకీయంగా అనుభవం లేదు, మొట్టమొదటిసారి ఎలక్షన్స్లో వాళ్ళు వచ్చారు, ప్రభుత్వం గురించి వారికి ఏ రకంగా తెలియదు. ఏదో ఒకసారి మనం మొక్కుబడిగా ఒక 3 రోజులో లేకపోతే 4 రోజుల్లో శిక్షణ ఇచ్చేసి మీకు అంతా ఇచ్చేసాం, మీకు అంతా తెలుసు, ఉపయోగం లేదు. ఈ కూడా రిపీటెడ్ ట్రైన్ అనుకోవడం, అసలు నాలెడ్జ్ ఉంటే కొంత కాకపోతే కొంత ఆ చేసే స్థాయికే మనం ఇంకా తీసుకోలేదు. మహిళల్లో ఆ ఎంతో ఏదో చేయాలనే తపన ఉందో వాళ్ళు కూడా 4 గడపలు ఎక్కాలమ్మా, తప్పదు. ఎందుకంటే ఈరోజు మనకి మగవాళ్ళతో సమానంగా పరిస్థితి లేనప్పుడు మనం కష్టపడేదానికన్నా ఇంకో 4 రెట్లు కష్టపడాలి. కష్టపడినప్పుడే మనం, అంటే అధికారులు కొంతమంది ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వెళ్ళారనుకోండి, ఈవిడికి కొంత సిన్సియారిటీ ఉండి ఈవిడ తెలుసుకోవడానికి వస్తుందని చెప్పేసి తప్పకుండా ఎవరైనా వినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పు అనేది 2 వైపుల నుంచి, అటు ప్రభుత్వం నుంచి ఇటు ఎన్నికైన ప్రజా ప్రతినిధుల నుంచి కూడా రావాలి. ఇప్పటి రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టను పెంచుకోవడానికనో, లేకపోతే భర్తలు చనిపోతే ఆ స్త్రీలకి సానుభూతిని క్యాష్ చేయడానికనో పదవులను ఇస్తున్నారే తప్ప నిజంగా వాళ్ళకి ఆ పదవులను ఇవ్వాలనే ఆలోచన గల నాయకులు ఎవరైనా మీకు కనిపిస్తున్నారా? ఇక్కడ మన రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసినప్పుడు మాకు తేలినటువంటి రిజల్ట్స్ ఏంటి అంటే, ఈనాడు ఉన్నటువంటి మహిళా ప్రతినిధులు ముఖ్యంగా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు,
తర్వాత బాగా ఎడ్యుకేటెడ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా 170% మహిళా ప్రతినిధులు రాజకీయ కుటుంబాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మీరన్నట్టు 116% సింపతి, భర్త చనిపోతే లేకపోతే తండ్రి చనిపోతే కూతురికి ఇవ్వడం, భర్త చనిపోతే ముఖ్యంగా భార్యకి ఇవ్వడం అనేటువంటి ఈ స్థానాలు 116% సింపతి గ్రౌండ్ మీద అదే పార్టీ గెలుపొందడానికి వాళ్ళ భార్యలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే రాజకీయ పార్టీలు ఈనాడు ఏ మహిళల్ని ప్రోత్సహిస్తున్నారనేది మనం బాగా పరిశీలించాలి. రాజకీయ పార్టీలు ఎక్కువగా రాజకీయ కుటుంబాల వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మామూలు స్త్రీలని ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించడం లేదు. మామూలు ఎవరిని ప్రోత్సహించడం లేదు, ఎవరిని ప్రోత్సహించడం కాదు. 190 మంది అభ్యర్థులు బాగా డబ్బు ఉండి బాగా డబ్బు ఖర్చు పెట్టే శక్తి రాకపోతే వాళ్ళని ప్రధాన రాజకీయ పార్టీలు పోటీలో పెట్టే సమస్య లేదు. కానీ వాళ్ళు పైకి చెప్పడం మాత్రం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం మాత్రం మేము 1/3 అంటే 133.3% మేము మహిళలకు టికెట్లు ఇస్తామని ఎన్నికల్లో చెప్తున్నారు, ప్రచారంలో చెప్తున్నారు, వాగ్దానాలు చేస్తున్నారు. కానీ నిజంగా సీట్లు అలాట్ చేసేటప్పుడు మాత్రం ఏ రాజకీయ పార్టీ భారతదేశం కేంద్రం నుండి ఈ రోజు వరకు మన రాష్ట్రం వరకు చూస్తే ఏ పార్టీ కూడా 4% మించలేదు. రాజకీయం అంటే పురుషుడికే, వాళ్లే గెలవాలి. ఎన్నికల్లో స్త్రీలు హింసకు ఇష్టపడరు, ఆపోజిషన్ పార్టీ లీడర్ని కిడ్నాప్ చేయడం ఇష్టపడరు, ఎన్నికల్లో దౌర్జన్యం చేయలేరు, కనుక స్త్రీలకు ఇవ్వడం, గెలిచే అవకాశం లేదు కాబట్టి మేము స్త్రీలకు ఇవ్వడం లేదు అని రాజకీయ పార్టీలు తప్పించుకుంటున్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో మహిళల పాత్రను గురించి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ గీతారెడ్డి గారు ఏమంటున్నారో చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని చెప్పి సుష్మా స్వరాజ్ తిరుగుతూ ఉన్నారు కదా, సోనియా గాంధీని కూడా కలవటం జరిగింది. ఇవన్నీ ఎందుకు నాటకీయంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి ప్రవేశపెట్టినప్పుడు ఒక తతంగంగా మార్చి ఓబీసీలకు కోటా పెట్టాలని చెప్పి ఆ బిల్లునే చించి పడేయడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ దాన్ని కొత్తగా తీయటం నాకు అర్థం కావట్లేదు. మరి ఎన్డీఏ ప్రభుత్వానికి దాంతో భాగస్వామ్యం ఉన్నటువంటి ముఖ్య భాగస్వామ్యం అందులో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదని అంటున్నాను. వీళ్ళకి బీజేపీకి టీడీపీకి చిత్తశుద్ధి ఉండింటే ఈరోజు ఈ పార్టీకి ఆ బిల్లు పాస్ అయిపోయేది. కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈ బిల్లు పాస్ అవ్వాలని కట్టుబడి ఉంది. కన్సెన్సస్ అంటారు, కన్సెన్సస్ లేకపోయినా వాళ్ళు మరి మెజారిటీలో ఉన్నారు. ఎన్డీఏ మెజారిటీ తెచ్చుకుని కాంగ్రెస్ సహకారంతో ఈ బిల్లు పాస్ చేసే అవకాశాలు ఉన్న ఆ అవకాశాన్ని వాళ్ళు వదులుకుంటున్నారు. ఏ మేరకు నిజంగా కొన్ని పార్టీలు దీనికి అనుకూలం, కొన్ని పార్టీలు ప్రతికూలం ఉంది, లేదా అందరూ నాటకం ఆడుతున్నారా? వారు చెప్పిన ప్రకారం సరే ఆవిడ ఒక పార్టీ కాబట్టి మా పార్టీ బ్రహ్మాండంగా ముందుకు వస్తుంది, మిగతా వాళ్ళందరూ దొంగలని చెప్తున్నారు. నిజంగా ఏ మేరకు కొన్ని పార్టీలు మాత్రమే దీనిలో కుట్రపడుతున్నాయి? మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో శివసేన కరెక్ట్గా అపోజ్ చేసింది. అయితే కొన్ని పార్టీలు ముఖ్యంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఓబీసీ ఉమెన్ ఇంక్లూడ్ చేయాలి అంటున్నారు. పోతే కాంగ్రెస్, బీజేపీ ఉన్నటువంటి ఆనాడు 77 అనుకూలంగా ఉన్నటువంటి స్థానాలు ఆ రోజు ఉన్నాయి. 100 మంది ఓబీసీ కావాలన్నారు, 25 మంది దీన్ని వ్యతిరేకించారు ఆనాటి సభలో. అయితే 25 మంది వ్యతిరేకించినంత మాత్రంలో 100 మంది ఒక కాజ్ని, ఓబీసీ ఉమెన్ని ఇంక్లూడ్ చేయమని కోరినప్పుడు సామాజిక న్యాయం దృష్టిలో ఓబీసీ ఉమెన్ అనేది ఒక పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ విధానాన్ని రూపొందించడంలో ఒక పురుషులకు లేనప్పుడు స్త్రీలకు ఇవ్వవద్దు అనేది ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో? స్త్రీలకు కూడా ఇంక్లూడ్ చేసి ఆ బిల్లు ఆమోదించబడవచ్చు. ఏ మేరకు ప్రధాన పార్టీల్లో నిజంగా నిజాయితీ ఉంది దాన్ని ఆమోదించవచ్చు. ఆ రోజు ముందు ఆమోదించడానికి కావాల్సినటువంటి స్థానాలు ఉన్నాయి. కానీ ఏ పార్టీ కూడా మా చిత్తశుద్ధితో మనస్సులో ఏ పార్టీకి కూడా స్త్రీలకు రిజర్వేషన్ రావడం ఇష్టం లేదు. వస్తే తమ అధికారం పోతుందేమో, తమ నియోజకవర్గమే పోతుందో ఏమో అటువంటి భయం ప్రతి వాళ్ళకి ఉంది. మహిళా రిజర్వేషన్ అన్నదానికి ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదనటానికి మన రాష్ట్రంలో మహిళా బిల్లు అన్నది మొట్టమొదటిసారిగా మన శాసనసభలోనే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈరోజు మరి ఈ బిల్లు గురించి పార్లమెంట్లో ఇందాక గీతారెడ్డి గారు చెప్పిన విషయం కూడా మీరు అన్నారు. నిజంగా మరి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మరి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని ఏదో సోనియా గాంధీ గారు ఎప్పటి నుంచో మరి ఆ మహిళా రిజర్వేషన్కి వారు తప్పనిసరిగా ఆమోదిస్తారని వారు చెప్తున్నారు. ఇప్పుడు మరి ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లో ఉన్నటువంటి అన్ని పార్టీస్ కూడా ఈ రిజర్వేషన్ బిల్ని ఆమోదిస్తారు. ఇది కేవలం కంటి తుడుపు చర్యగా ఏదో రానున్న ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని వారు చేస్తున్నటువంటి వాగ్దానాలే కానీ పార్లమెంట్లో అన్నది ఆ బిల్లుని అందరూ కలిసి ఆమోదించినాడు.
ఈ పార్టీస్ అన్నీ కూడా మహిళా రిజర్వేషన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయని నమ్ముతారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అమ్మగారు? కేవలం పార్టీలకి మహిళలకు స్థానం ఇవ్వడం ఇష్టం లేకనా, లేకపోతే దీనివల్ల ఏమైనా ప్రత్యేకంగా ఇబ్బందులు చూస్తున్నారు వీళ్ళు? కొంత వాళ్ళు చెప్తున్నటువంటి ఇబ్బందులు, రొటేషన్ పద్ధతి కానీ వాళ్ళు ఏవైతే చెప్తున్నారండి, కొన్ని ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నా దృష్టికి అయితే 33% రిజర్వేషన్ ఆఫ్ ద టోటల్ సీట్స్, అంటే అందరూ దానికి ఏకీభవించకపోవచ్చు. ఆ 33% రిజర్వేషన్ అన్నది ఫిక్స్డ్గా, అంటే పర్టికులర్ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ ఫర్ విమెన్ అన్నది నేను దానికి మటుకు ఏకీభవించట్లేదండి. మన మెరిట్స్, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళ ఈ ప్రజలకి న్యాయం చేయగలదన్న ఆలోచన ఆ ప్రజల్లో వచ్చే విధంగా ఉన్నటువంటి మహిళని అక్కడ ప్రజలు ఎన్నిక చేసుకునే విధంగా మనం ఒక అట్మాస్ఫియర్ ఉన్న చోట పెట్టాలే కానీ ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీ జస్ట్ అది మహిళకి రిజర్వ్ అయిపోయింది కాబట్టి ఏదో ఇచ్చామని అక్కడ మహిళని పెట్టాలన్న ఉద్దేశంతో పార్టీ ఇవ్వటం అన్నది నా ఉద్దేశంలో అది రైట్ కూడా కాదు. అంటే మీరు చెప్పేది విధిగా పార్టీలు సీట్లు ఇచ్చేట్టు ఏర్పాటు చేయాలి కానీ నియోజకవర్గ రిజర్వేషన్ అన్నది మటుకు అది నాకైతే రామకృష్ణ గారు, ఇప్పుడు స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేశాం. రొటేషన్ కూడా గతంలో ఎన్నికైన వాళ్ళు మళ్ళీ పోటీ చేసే అవకాశం లేకుండా దేశం మొత్తంలో కూడా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడ 60-70% రిజర్వేషన్లు ఉండడం చేత ఒకసారి పోటీ చేసిన మనిషి మళ్ళీ 10 ఏళ్ల దాకా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల ఏ మేరకు మంచి పరిణామాలు వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ఈ స్థానిక సంస్థలకి ఈ థ్యాంక్స్ టు దిస్ రిజర్వేషన్ సామాన్య మహిళలకి, ముఖ్యంగా పేద కుటుంబాల్లో ఉన్న మహిళలకి, బలహీన వర్గాల కుటుంబాల్లో ఉండే మహిళలకి ఒక అవకాశం వచ్చిందండి. కానీ ఎప్పుడు ఛాలెంజ్ ఏమిటంటే మన సిస్టంలో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. లక్షలాది మంది ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కానీ వాళ్ళకి అసలు ఏం చేయాలో తెలియదు. ఆ తెలుసుకునే లోపల 5 సంవత్సరాలు అయిపోయాయి. కాబట్టి నిజం చెప్పాలంటే మహిళలకి రిజర్వేషన్స్ ఇచ్చిన ఇంపాక్ట్ మనకి మొట్టమొదటి 5 సంవత్సరాల్లో ఎక్కువగా కనిపించలేదని చెప్పేసి నేను అనుకుంటాను. అలాగే రెండోసారి వచ్చినప్పుడు ఉదాహరణకి మన రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల నుంచే, పొదుపు సంఘాల నుంచే 10,000 మంది ఎలక్ట్ అయ్యారు. చర్చలోకి వెళ్లే ముందు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన రాజకీయ పార్టీలు సాగుతున్న తంతును ఒకసారి వివరంగా పరిశీలిద్దాం. మహిళా రిజర్వేషన్ల బిల్లు కథాక్రమం మనం పరిశీలిస్తే పార్టీల డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. 1996 సెప్టెంబర్లో దేవగౌడ ప్రభుత్వం మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజ్యాంగపు 81వ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అనేక అభ్యంతరాలు తలెత్తడంతో ఆ బిల్లును జాయింట్ సెలెక్ట్ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ గీతా ముఖర్జీ అధ్యక్షతన విలువైన అనేక సిఫార్సులు చేసింది. ఈలోపు 97 జనవరిలో దేవగౌడ మాట మారిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన గుజరాల్ హామీ ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని వాజ్పేయి స్పష్టమైన వైఖరి తీసుకోవటం లేదు. అయితే బిల్లు పెట్టినప్పుడల్లా సభలో గందరగోళాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్చిలో ప్రస్తుత సమావేశాల్లోనే ఏదో ఒక రూపంలో ఈ బిల్లును వెలుగులోకి తెస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మహిళా లోకానికి వాగ్దానం చేయటం కొసమెరుపు. వసంత్ గారు, నాకు అనిపిస్తుంది అసలు ఖచ్చితంగా మనం సిద్ధపడనప్పుడు, చైతన్యం అనేది నిజంగా లేనప్పుడు మీరు అతుకుల బంతులాగా ఏదో చట్టబద్ధం కల్పించినా కూడా దాని ఫలితాలు అంతగా రావు అని చెప్పని. చైతన్యం ఆకాశం నుంచి రాదు. చైతన్యం పోరాటంలో భాగంగా వస్తుంది. ప్రతిరోజు పోరాడుతూ వాళ్ళు పడతారు, లేస్తారు, పొరపాట్లు చేస్తారు. అవి మగ సర్పంచ్లు చేస్తున్నారు, మంచిగా చదువుకున్న వాళ్ళు అందరూ చేస్తున్నారు. ఒక పొలిటికల్ ప్రాసెస్లో పడి మనం మంచి అడ్వైస్ కావాలి అని తీసుకోగలగడము, అది ఏంటి అని దాన్ని మనం అర్థం చేసుకోగలగడము, దాని ప్రకారం మనం ఏదో ఒకటి చేయాలి అని, ఏదో కొంచెం మనం నిలబడాలి, మాట్లాడాలి అని మనం అనుకొని చేస్తే అప్పుడు డెఫినెట్గా ఎదగడం అనేది జరుగుతుంది. నేను అనుకుంటాను సోనియా గాంధీ ఎదిగిందంటే అందరు ఎదగలుగుతారు. నెక్స్ట్ అమ్మ లక్ష్మి గారు, మహిళలు బాధ్యతలు నిర్వహించేటప్పుడు తండ్రి లేక భర్త సహకారం తీసుకోవడంలో తప్పే ఉందండి. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు వారికి ఇష్టమైనటువంటి వ్యక్తుల సలహాలు తీసుకునే కదా బాధ్యతలు నిర్వహిస్తుంది. అదే మహిళలు చేస్తే చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు, గోలగోల చేస్తుంటారు. అలా ఎందుకు చేయాలి? దాంట్లో తప్పే ఉంది. ఒక భార్యగా భర్త సలహా తీసుకోవచ్చు, ఒక కూతురుగా తండ్రి సలహా తీసుకోవచ్చు, లేదా ఒక స్నేహితురాలుగా అంతకంటే ముందు అనుభవం ఉన్నటువంటి ఒక స్నేహితుడి సలహా తీసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కాకపోతే వచ్చిన సమస్య అంతా ఏంటి అంటే, ఇక్కడ ఏ నియోజకవర్గంలో
విమెన్ కి రిజర్వ్ చేయబడిందో భర్త అంటే అంతవరకు ఆమె భర్త అక్కడ ఉన్నాడు, ఇప్పుడు అది విమెన్ కి కేటాయించబడింది కాబట్టి ఆయన భార్యను పెట్టి వెనక అధికారం ఆల్రెడీ చెలాయించినటువంటి అతని అలవాటు ఈమె మీద కూడా రుద్దాలి చెలాయించాలనేటువంటి తపన ఉంది. ఆఫీసులో వాళ్లే ఫైళ్లు చూడాలని, మేము ఎవరన్నా వెళ్ళి ఆమెతో మాట్లాడాలనుకుంటే ఆమెకి దాని మొహానికి ఏం తెలుసు నేను చెప్తాను అని వీళ్ళు మాట్లాడడం ఏదైతే ఉందో పురుషాధిక్యత సమాజంలో ఇవన్నీ ఉంటాయి. కనుక ఇది తప్పు. వసంత్ గారు, మగవాళ్ళు రాజకీయాన్ని అధ్వానం చేస్తున్నారు, దేశాన్ని గందరగోళం చేస్తున్నారు, దానిలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆ పార్టీ మహిళలు చేయకపోవడం సమస్య కూడా లేదు. ఇంచేత మహిళలు రాకూడదని చెప్పిన దానికి ఏ రకంగా కూడా అది అంగీకరించినటువంటి హేతుబద్ధమైనటువంటి వాదన కాదు అది. అయితే కేవలం మగవాళ్ల పార్టీ మనం చేయలేమో, వాళ్ళలాగా చేద్దామని మహిళలు వస్తే సమాజం కనుక అంతకంటే అన్యాయం ఇంకొకటి లేదు. మహిళల వల్ల రాజకీయం మారుతుందన్నటువంటి హామీ ఏమిటి? మీరు అన్నారు ఇంతకు మహిళలు రావడంతో మారిపోతుందని చెప్పని. జయలలిత మరి అఖండమైన నాయకురాలు అక్కడ. అదే రాజకీయం అయితే, మాయావతి చేసేదే రాజకీయం అయితే, మహిళ ఉన్నా మగవాళ్ళు ఉన్నా కూడా సమాజం జరిగేది అన్యాయం. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అది అంటే పెద్ద ఎత్తున ఈ ఒక్క జయలలితనో ఒక్క మాయావతియో ఒక్క మమతానో వస్తే మనకు అది దానివల్ల లాభం లేదు. మనకేమంటే పెద్ద ఎత్తున స్త్రీలు వస్తే, స్త్రీలు అంటే అలవాటున వాళ్ళు చేసి కుటుంబాలకు పిల్లలకు వాళ్ళు సేవ చేసి కొంతవరకు అలవాటు పడిపోయి అది ఏదో బాధ్యత అంటే దాన్ని తీసుకోవడం, దాన్ని సరిగ్గా చేయడం అనేది అలవాటైపోయింది. కాబట్టి ఓ పెద్ద ఎత్తున స్త్రీలు వస్తే తప్పకుండా ఆ రాజకీయాలనే ఆ కల్చర్ అనేది ఆ సంస్కృతి అనేది మారాలి. రాజకీయ సంస్కృతి మారుతుంది, వాళ్ళు వస్తే మారుస్తారు. ఉమ్మగారు, సోషల్ ప్రాబ్లమ్స్ని ఒక మహిళ పురుషుడి కంటే కూడా ఎక్కువగా అర్థం చేసుకోగలదని నా ఉద్దేశం అండి. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు పురుషుడి దృష్టి కంటే కూడా వెళ్ళినప్పుడు ఒక మహిళ దృష్టికి ఎక్కువగా తీసుకుని వస్తుంటారు. అలాగే దాన్ని అర్థం చేసుకునే విధానంలో కూడా ఒక సింపథెటిక్ యాటిట్యూడ్ అన్నది లేడీస్లో ఉంటుంది. సో ఆ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. అదే ఒక మేల్ రిప్రజెంటేటివ్ అయ్యేటప్పటికి కేవలం అంటే తన కాన్స్టిట్యున్సీ ఆర్ ఫర్ ఎలెక్టింగ్ పర్పస్ కన్నది కాదు, ఓవరాల్ సోషల్ డెవలప్మెంట్ అది కావాలి అన్నప్పుడు ఆ భావం అన్నది మహిళల్లోనే ఉంటుంది. వసంత్ గారు, ఇవాళ రాజకీయంలో నెక్కొచ్చే శక్తి నిజంగా మహిళలకు ఉందా? ఈ గందరగోళంలో, ఈ హింస, ఈ ఓట్ల రాజకీయం ఉంది. అంటే దానికి అది రావడానికి కావాల్సినవన్నీ అంటే దాంతో కలిసినే ఉంటే నెక్కొని వస్తారు. ఇప్పుడు మనకి జయలలిత లేదా, ఎక్కువ లేరా, అట్లా అంటే ఈ రాజకీయాలకు అవసరమైనవన్నీ ఉంటే మన దగ్గర డబ్బు, శక్తి, గుండాలు ఇవన్నీ మన చేతిలో ఉంటే స్త్రీలు కూడా నెక్కొని వస్తారు. ఇప్పటికీ లేదు. అందుకనే ఒక ముఖ్యమైనది మనం చూడవలసింది ఏంటంటే, స్త్రీలు పెద్ద ఎత్తున రాజకీయాల్లో రావాలి అంటే రాజకీయాల యొక్క ఆ క్యారెక్టరే మారాలి. రాజకీయాల క్యారెక్టర్ మారాలి. స్త్రీలు పెద్ద ఎత్తున రాగానే అది మారడం కూడా మొదలవుతుంది. ఇప్పుడు మీరు చెప్పాలి, రాజకీయ ఎత్తుగడలో భాగం అనేది, లేకపోతే ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లుని ఆమోదిస్తారా? ఆమోదిస్తారు అని నమ్మేవారు ఒకసారి చేస్తున్న ముందు నలుగురు ఐదు కనిపిస్తున్నారు. ఆమోదించరు, ఇదంతా కూడా కంటి తిరిపి అని చెప్పి నమ్మేవారు చేతులెత్తండి. 10% మంది మాత్రం ఆమోదించవచ్చు అంటున్నారు. 90% మంది ఇదంతా కూడా నాటకం మాత్రమే, మామూలుగానే అని చెప్పి అంటున్నారు. అంటే రాజకీయాల మీద విశ్వాసం అంతగా ఉంది. రాజకీయాలు, మహిళలు అన్న అంశం మీద చర్చను చూసాం. మహిళలకి రాజకీయంలో కీలకమైన పాత్ర ఉండాలన్న విషయంలో ఆలోచన పరులకి, ప్రజాస్వామ్యవాదులకి ఎవరికి కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం అంటే జనాభాలో ఉన్న నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం ఉండడం, అలాగే ప్రజల అవసరాలని గమనించడం, భవిష్యత్తుకి బాటలు వేయడం, ప్రజల సుఖ సంతోషాలను పెంచడం. అదే రాజకీయమైనట్టయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్య సమాజంలో జనాభా నిష్పత్తిని బట్టి, సమాజంలో అవసరాలను బట్టి ప్రాతినిధ్యం ఉండాలి, పరిపాలన ఉండాలి, రాజకీయం మారాలి. అయితే సమాజంలో మనం మహిళలకు నిజంగా సమాన స్థానం ఇవ్వకుండా, అధికార స్థానాల్లో మహిళల్ని మగవాళ్ళని చూసినట్టుగానే గౌరవంతో చూసే పరిస్థితి లేకుండా కేవలం రాజకీయాల్లో మాత్రమే మార్పు వస్తుంది అనుకుంటే అది వెరితనం అవుతుంది. అలాగే పార్టీలు కంటి తిరుపు కోసం అని చెప్పని, ఓట్ల వేట కోసం అని చెప్పని రాజకీయ ఎత్తుగడలో భాగంగాను ఏదో కబుర్లు చెప్పొచ్చు. కానీ వాస్తవానికి ప్రధాన పార్టీలు వేటికి కూడా మహిళలకి సముచితమైన పాత్ర రాజకీయంలో ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేదన్న విషయం చాలా స్పష్టంగా ఈ దేశ రాజకీయాల్లో ఎప్పటివరకు రుజువైపోయింది. అయితే అంత మాత్రం చేత రిజర్వేషన్లకు స్థానం లేదని కాదు.
ఖచ్చితంగా మనలాంటి సమాజాల్లో ముందు అడుగులు కొన్ని వేయాలి అని చెప్పినట్టయితే, అభివృద్ధిని సాధించాలని చెప్పినట్టయితే చట్టపరంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఏర్పాట్లు సీట్ల రిజర్వేషన్ ద్వారా ఉంటాయా, లేకపోతే పార్టీల కోటాల ద్వారా ఉంటాయా, లేకపోతే అసలు మొత్తం రాజకీయ వ్యవస్థనే మార్చేసి నిష్పత్తి ప్రాతినిధ్యం వచ్చేట్టుగా మన దేశంలో మార్పు వస్తే ఆ రకంగా మార్పు ఉంటుందా, నియోజకవర్గ వారి ఎన్నికలు కాకుండా ఈ వివరాల్లోకి మనం వెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మహిళలకు సరైన అవకాశం వచ్చేటువంటి పరిస్థితి కావాలి. అందుకు ఆలస్యంగానే పార్టీలు కళ్ళు తెరిచి ప్రజల్లో ఉన్నటువంటి ఈ అపనమ్మకాన్ని తొలగించుకుంటారని చెప్పని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వారం మీ ముందు ప్రతిధ్వని